కేరళకు చెందిన నన్స్ క్రైస్తవ సన్యాసినులు ఎన్నో రాష్ట్రాలు దాటి ఛత్తీస్గఢ్కి చేరుకున్నారు. అక్కడ జరిగిన అనేక పరిణామాల తర్వాత వారు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసుపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. కేరళ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు హోరెత్తాయి. వెంటనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ నన్స్ని విడుదల చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం కేసుని సమర్థించుకుంటోంది. ఈ కేసుపైనే బీజేపీలో రెండు రకాల వాదనలు మొదలయ్యాయి. అసలేంటి ఈ కేసు? ఆ నన్స్ని ఎందుకు అరెస్ట్ చేశారు? జూలై 25, 2025 ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్. ఇద్దరు కేరళ నన్స్ అరెస్ట్. బలవంతపు మత మార్పిడి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కేసుది. సిస్టర్ వందనా ఫ్రాన్సిస్, సిస్టర్ ప్రీతి మేరీ, ఈ ఇద్దరు కేరళ నన్స్. ఈ ఇద్దరు ఛత్తీస్గఢ్ లోని మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న నారాయణపూర్ లోని దట్టమైన అడవులకు వెళ్లారు. వారికి సుఖమన్ మాండవి అనే లోకల్ యువతి సాయం చేసింది. గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మాండవిని ఉపయోగించుకున్నారు ఆ ఇద్దరు నన్స్. అయితే నారాయణపూర్ కు చెందిన ముగ్గురు యువతులను ఆగ్రా తీసుకువెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ఆగ్రాలోని ఓ ఆసుపత్రిలో నర్సులుగా పనిచేసేందుకు వారిని ఎంచుకున్నారు. ఆ ముగ్గురు యువతులు కూడా 23 ఏళ్లలోపు వారే. అయితే లోకల్ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో సిస్టర్ వందనా ప్రావిన్స్, సిస్టర్ ప్రీతి మేరీతో పాటు వారికి సాయం చేసిన మాండవిని కూడా దుర్గ్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ స్టేషన్ లో ఆగ్రా ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా వారిని అరెస్ట్ చేసినట్టుగా రైల్వే పోలీసులు ప్రకటించారు. అయితే అరెస్ట్ సమయంలో రైల్వే పోలీసులు మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ కు కారణాలను వివరించారు. గిరిజన గ్రామాల నుంచి పని కోసం ఎవరు బయటకు వెళ్తున్నా వారి పలాయన్ రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని, అంతేకాదు గ్రామ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలపాలన్నారు. కానీ వీరి విషయంలో ఏదీ జరగలేదు. అంతేకాదు వారి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా యువతులను నన్స్ తీసుకెళ్తుండడం వల్లే ఇలా అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు పోలీసులు. వీరిపై బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణలతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామన్నారు. గిరిజన యువతులను కాపాడే బాధ్యత ప్రభుత్వందే అన్నారు. ఇద్దరు నన్స్ అరెస్ట్ పై కేరళలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగాయి. క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీలు అరెస్ట్ ను ఖండించాయి. వెంటనే ఇద్దరు నన్స్ ను విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు. తిరువనంతపురంలోని రాజ్ భవన్ కు ముందు కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ఇక కేరళ ఆర్చ్ బిషప్ ఈ విషయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. అక్కడ కన్వర్షన్ అనే కోణమే లేదన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్రైస్తవులుగా ఉన్న వారిని కన్వర్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ వెనుక మరేదో కుట్ర ఉందన్నారు కార్డినల్ బేసిలియస్ క్లీమిస్. That's what we are also surprised. Those who are already Christians, how can we say they are converts? They are already Christians, and if that cannot be grasped by these people, something else is behind the whole process. We hope they will be able to do justice. They will ensure that justice is being done. దీంతో కేరళ ప్రభుత్వం స్పందించింది. సీఎం పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం కు చెందిన ఎంపీల బృందాన్ని ఛత్తీస్గఢ్ కు పంపింది కేరళ సర్కార్. ఆ పార్టీ సీనియర్ నేత బృందాకారత్ ఆధ్వర్యంలోని కమిటీ జైల్లో ఉన్న నన్స్ ను కలిశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన గిరిజన మైనారిటీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు బృందాకారత్. छत्तीसगढ़ में हमारे संविधान की जो प्रावधान है माइनॉरिटीज के लिए, उसकी धज्जियां उड़ाए जा रहे हैं. मैं बहुत स्पष्ट शब्द कर रही हूं, धज्जियां. क्योंकि जो नन्स के साथ हुआ, जो आदिवासी क्रिश्चियंस के साथ हुआ, वो एक अकेला घटना नहीं है. ये पूरी कम्युनिटी को टारगेट करने वाली उसी सिलसिले में ये एक बहुत भयानक केस है. ఈ విషయంలో కేరళ బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం త్వరలోనే నన్స్ ను వదిలేస్తుందని అనుకుంటున్నా అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్. We have immediately reached out to the Home Minister of Chhattisgarh and to the government of Chhattisgarh and clarified that these are nuns who were basically accompanying 3 adult women with the consent of their families for jobs, and therefore there was no issue of trafficking, nor was there an issue of any conversion. So I am hopeful that the government of Chhattisgarh will deliver justice to these to these 2 nuns who have been charged with this. వెంటనే నన్స్ ను విడిపించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేరళ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇక ప్రియాంక గాంధీ కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. నన్స్ ను వదిలిపెట్టి గూన్స్ ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.
were very badly ill-treated. They were accused of things they were not doing. They were manhandled and then they were taken away by the police in Chhattisgarh. And we are protesting against this kind of attack on minorities. We are demanding an end to this kind of atrocity against minorities. It is not fair at all. These are also ladies, 2 or 3 ladies with another bunch of ladies. They should not be manhandled and treated like this. And you cannot just accuse people of things that they are not doing. పార్లమెంట్ లోనే ప్రశ్నను లేవనెత్తామంటున్నారు కేరళ కాంగ్రెస్ ఎంపీలు. అయితే దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నన్స్ ను వదిలిపెట్టాలని, లేకుంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామంటున్నారు. మరోవైపు కేరళ నర్స్ కుటుంబాలను పరామర్శిస్తున్నారు నేతలు. త్వరలోనే వారికి న్యాయం జరుగుతుందంటున్నారు.